వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. వరంగల్ జిల్లా పోచం మైదాన్ సెంటర్లో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా క్రైస్తవ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 5 రోజులుగా కొనసాగిన నిరాహార దీక్షలు నేడు ముగిశాయి. ఈ దీక్షలకు మద్దతుగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ తన బృందంతో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించారు. దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందించి నిరాహార దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలని, మతం మారితే కులం మారినట్టుగా భావించి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి వారి రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య ఏదైతే ఉందో భారతదేశ సమస్య, మోడీ గారు సృష్టించినటువంటి సమస్య, ఇది అమిత్ షా గారు సృష్టించిన సమస్య. రేపటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనే సంకల్పంతో వాళ్ళు ఈ నీచమైనటువంటి దృఢ సంకల్పం ఎంపిక చేసుకున్నారే తప్ప వేరే కాదు. ఇది అందులో భాగంగా సర్ ప్రోగ్రామ్ ఒకటి. సర్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను తీసేనే సంకల్పంతో వాళ్ళు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ గారిని, ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులను ఓడించి నీచంగా ఓడించినటువంటి ఘనత వారికే దక్కుతుంది. ఇందులో భాగంగా భారతదేశంలో భాగంగా నేడు దళిత క్రైస్తవులు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా మొట్టమొదటిసారిగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. దళితులను క్రైస్తవులుగా మార్చే క్రమం జరుగుతూ ఉంది. ఈ పార్లమెంటేరియంలో ఖచ్చితంగా దాని జీవోను మార్చాలనే సంకల్పంతో మరి మా వరంగల్ జిల్లా ఐక్య కార్యాచరణ క్రైస్తవులంతా ఏకమైనటువంటి సందర్భం చాలా అద్భుతమైనటువంటిది, ఆచరణీయమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది. అలాంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మొదటి రోజు 5 రోజులని చెప్పడం జరిగింది. వీళ్ళంతా ఇక్కడటువంటి విజయరావు గారు, బాబు గారు, నాగేష్ గారు, రాజు గారు, మన కనిపాక్ గారు, ఖమ్మం నుంచి దీక్షలను చూసి వచ్చినటువంటి మహానుభావుడు చందు అగస్త్యన్ గారు. అలాగే ఈ దీక్ష కావాలి, ఈ దళితులపై దాడులు జరుగుతున్నాయి, ఈ దళితులు క్రైస్తవులు అంటే వేరు కాదు, మతం మారితే కులం మారదు అని సంకల్పం తీసినటువంటి మహానుభావుడు ఈర్ల కుమార్ గారు. ఆయన టీంతో పాటు వరంగల్లో ఉన్నటువంటి అందరినీ ఏకదాటిపై చేసి ఒక మహత్తరమైన కార్యక్రమం వరంగల్ నుంచి నాంది పలకన సంకల్పంతో 5 రోజుల అకుంఠిత దీక్ష చేసే అందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీసీఎల్ విభాగం నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ దీక్షలను ఈరోజు మేము విరమింపజేస్తున్నాం. మేము ఖచ్చితంగా వీళ్ళ పోరాటానికి మద్దతు ఉంటాం. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, బసరావు సారయ్య కానీ, మా నాగరాజు సార్ కానీ మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి రావడం జరిగింది. కానీ ఇంకా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం మేము చేస్తాం. అదే తీరుగా రేపో మాపో కార్యాచరణ చేస్తామని చెప్పారు. నాకు ఏదో ర్యాలీ అని చెప్పారు. ఆ ర్యాలీకి ఖచ్చితంగా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ఎమ్మెల్యేలను మేము వినియోగించుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తాం. కాబట్టి ఇక్కడితో మీరు ఇంకా ముందున్నది 5 రోజుల నుంచి మీరు ఆకలితో అలమటిస్తూ మరి ఇంటిని పాలన చేస్తూ ఉంటుంటా వ్యాపారాలు బంద్ చేసి క్రైస్తవ లోకాన్ని చేస్తున్న సేవ గొప్పనైనటువంటిది. మీరు దయచేసి విరమించాలని కోరుతా ఉన్నాను. దళిత క్రైస్తవుల ఐక్యత.